కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరణం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహించుకుంటున్నారా? ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు గనక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? మనం ఆయనతో ఎందుకు ఉండట్లేదమ్మా? ఆయనతో ఇంకో ఆవిడెవరు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మనం ఎవరమో వాళ్ళకి తెలియకూడదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే. నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ ఛాసే లేకుండా పోతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా పట్టుమని 10 కచేరీలు లేవు. తెలుసయ్యా, తెలుసు. మరి ఏ సంపాదన లేకుండా అంతా మీ వల్ల జరగాలంటే ఆలోచించవలసిన విషయమే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇహా శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి. వాడు డాన్స్ కూడా చేస్తున్నాట. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బంగారు బాతే. ఏంటి సీను? మీరిచ్చిందేనండి. బాగుంది. ఎందుకు నమస్కారం? అందుకు ఇంకో అందుకు. ఇంకెందుకు? నా డాన్స్ ప్రోగ్రాం కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని. ఆహా, నీకు డాన్స్ కూడా తెలుసా? మరి నీకెంత తెలుసో నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటావు? శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి, బాగుంటే ఒప్పుకోండి. ఏం సార్? ప్లీజ్ సార్. సార్ సరే. ఏమిట్రా, ఏమిటా పరుగు హడావుడి? సార్. ఏమిటి పళ్ళెం చేస్తావా? అవును సార్, కష్టమైన చూపిస్తే మీరు తొందరగా మెచ్చుకుంటారని. ఉత్త పళ్ళ మీద అయితే నే కూడా చేస్తాను. తల మీద చెంబు పెట్టుకుని నీళ్లు ఒక్క బొట్టు కూడా కింద పడకుండా చేస్తే అప్పుడు. చెంబు లేకుండా చేస్తే మెచ్చుకోరా సార్? చెంబుతో నే పాడిన దానికి చేస్తే అప్పుడు నీకేం కావాలంటే అది. కొత్తగా నేర్చుకుంటున్నాను కదా సార్, అందుకని కొంచెం భయం భయంగా ఉంది. ఫోన్లేండి సార్, నేనేది అడిగితే ఇస్తా అన్నారు కదా. తప్పకుండా. సరే అయితే. ఏ సీను, ఏమిటిది? సీను, నా మాట విను, భాష పడిపోతుంది. ఏమిటిది? పర్వాలేదు సార్, చెంబుతో అందరూ చేస్తారు, దీంతో చేయటం ఇంకా కష్టం కదా. మీరు పాడండి సార్. అది కా సీను, నా మాట విను, ఇది చాలా ఖరీదైన బాటిల్. సీను, నేను చెంబు తెస్తాను, దాంతో చెయ్యి. వద్దు సార్, నే ఓడిపోతే మా అమ్మని అడిగి దీని ఖరీదంతా ఇచ్చేస్తా. నే గెలిస్తే మీరు ఇంక ఇది తాగనని మాట ఇవ్వాలి. సీను, డబ్బు గురించి కాదు సీను. నే గెలిస్తే మీరు ఇది తాగరంతే. సీను, కనకమణిమయను పురచరణ తకదికు తొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తకదికు తొందగతొందగదిరణ తగదికు తొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తగదికు తొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తదణ దణ తజ్జను జను తద్దిమ్మి దిమ్మి తద్ది తగదినదం తద్దణ దణ తజ్జను జను తద్దిమ్మి దిమ్మి తళాంకు తగదినదం తద్దణ దణ తద్ది తగదినదం తజ్జను జను తళాంకు తగదినదం తద్ది తగదినదం తళాంకు తగదినదం
తగదినతోం 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 తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తగదినతోం తగదిన తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తగదినతోం తగదినతోం తగదిన తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తగతిక్కతోం తగతోం తగదిరన కనకమణిమయను పురచరణ తజం తగిట తద్ది తాకిట తజం తగిట జం 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 తజం తగిట తద్ది తాకిట తతం తదిం తత తజం తగిట తద్ది తాకిట తజం తగిట తరిగిట తరిగిట తరగడతాం తజం తగిట తరిగిట తరిగిట తరగడతాం తజం తగిట తరిగిట తరిగిట తరగడతాం తరగడ తరగడ తరగడతాం తరగడ తరగడ తరగడతాం 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 తదన జనకదిన తదన జనకదిన తదన జనకదిన తదన జనకదిన తగట 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 తద్ది తాగజ తద్దిన తది తాగజ తద్దిన తాగజ తద్దిన 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 తద్ది తాగజ తగ తద్దిన తది తాగజ తగ తద్దిన తాగజ తగ తద్దిన తగ తద్దిన తగ తద్దిన తద్ది తాగజ తగ తిగు తగట తగట తాగజ తగ తిగు తగట తగట తాగజ తగ తిగు తగట తగట తగ తిగు తగట తగట తగ తిగు తగదిరన కనకమణిమయను పురచరణ బాబు సీను, బాబు సీను, బాబు సీను, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా దగ్గర ఉంచుకుంటాను సార్. వద్దు, అలాంటిది కాదు. నువ్వు గెలిచినందుకు ఇంకో మంచి బహుమతి ఇస్తాను, దాన్ని తీసుకొచ్చే బాబు. పర్వాలేదు సార్, ఇదే మంచిది. మీరు అక్కడ మళ్ళీ తాగారని తెలిస్తే నేను ఇక్కడ తాగేస్తా. అందుకే ఇది. చాలే, పెద్ద గొప్ప. ఏంటమ్మా? చెప్పమ్మా. కాలివు. కనకమణిమయను పురచరణ. ఏంటి సార్? అబే ఏం లేదు. తకదిక తోం తక తోం తకదిరణ తకదిక తోం తక. నించుంటే ఆ శ్రీనివాసు, కూర్చుంటే ఆ శ్రీనివాసు, కళ్ళు మూసినా తెరిచినా ఆ శ్రీనివాసే. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనయ్యా. అవునమ్మా, కష్టమే. ఎంత డబ్బైనా సరే వాళ్ళని ఒప్పించి ఆ బాబుని మనం దత్తత చేసుకుందామయ్యా. అమ్మా, మీ నాన్నగారు ఓట్లు కొన్నట్లు మీరు బిడ్డను కొనాలంటే అవుతుందా? మీరెంత ఇచ్చినా సరే పేరు డబ్బు సంపాదించే కుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటుందా తల్లి? ఒప్పుకోవాలయ్యా పాపం. ఒప్పుకుంటుందమ్మా. అయితే మీరు కాస్త తెలివిగా నడుచుకోవాలంతే. నడకింకరమయ్యా, పరిగెత్తి పాలు తాగమన్నా తాగుతాను. ఏం చేయాలో చెప్పు. ముందర ఆ కుటుంబంతో స్నేహం కలిపి ఆ ఇంటికి వస్తూ పోతూ ఆ కుర్రాన్ని మచ్చికి చేసుకోవాలి. ఎంత ఇరుగు పొరుగు వారైనా వచ్చిపోతుంటేనే స్నేహం కలిసేది. రండమ్మా. బాబు, అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. కూర్చోండమ్మా. నీకోసమే వచ్చారు బాబు. ఇక నుంచి నీ ప్రోగ్రాంలు అవి ఈవిడే చూస్తారా?
మీరింత శ్రమ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. అవ్వా అవ్వా, వీరికి అలాంటివి శ్రమ కానే కాదు. అసలు కళాకారుల్లో ఉన్న కళను గుర్తించి అది పరానికి ఈహానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో చూడటమే వీరి వృత్తి. నారాయణమూర్తి గారిని ఈ స్థితికి తీసుకురావటానికి కూడా పాంచాలి గారే కారణం. మన చిన్నబాబు వారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకుంటే మంచిది. ఏం రామదాసు? చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నబాబు మూలంగానైనా మళ్ళీ ఆయన మనసు సంగీతం మీదకి మళ్ళుతుంది, ఆయన ఆరోగ్యము కుదుటపడుతుంది. ఏం పాంచాలమ్మ గారు? నిజమే, నేను చెబుతాలేండి. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. బాబు భవిష్యత్తు మాత్రం నాకు వదిలిపెట్టండి. అవ్వా అవ్వా, అందుకే కదా ఈ చిరంజీవిని తీసుకుని ఈ ఊరు వస్తా. వస్తా బాబు, రేపటి నుంచి పొద్దున్నే ఇంటికి వచ్చేసాయి. అలాగేనండి. ఏమిటి? చిన్నబాబు గారంటే ప్రాణం వదిలేస్తున్నారు. మరి మా అమ్మగారు కూడా వదిలేస్తున్నారే. ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. బాబు శ్రీను, దా రండమ్మా. చూడన్నా, ఆవిడతో స్నేహం అంత మంచిది కాదు, తప్పు. ఆవిడ అవి ఇవి అని ఆశ పెడుతుంది. వాటన్నిటికీ మనం లొంగిపోకూడదు. ఏనన్నా, ఇవన్నీ నీకే. అమ్మగారెక్కడా? చెప్పాను కదమ్మా, ఆవిడ భర్త ఏడాది తిరగకుండానే మరో ఆడదాని వల్ల పడిపోయాడు. అందుకని తన దురదృష్టం మరో ఆడదానికి అంటకూడదని పాపం ఎదటపడి మాట్లాడదు. అయితే ఇక్కడి నుంచే మాట్లాడదాం. కాస్త సామరస్యంగా మాట్లాడమ్మా. సాష్టాంగ నమస్కారం పెట్టే మాట్లాడదాం. పని జరగాలి కదా. అవును కదా అమ్మా. మాజీ ఎమ్మెల్యే గారి అమ్మాయి గారు వచ్చారు, గిరిజి గారని. అవును, ఆ రోజు బాబు కచేరీకొచ్చి బహుమతి చదివించారు. వారేనమ్మా. అదేం బహుమతి అండి, నా బొంద. అసలు బాబుకి నిలువున బంగారపు తొడుగు వేయించాలి. ఏనన్నా? సిగ్గండి. మీ వారు ఇప్పుడు కూడా ఇంకా సంగీత సాధన చేస్తున్నారా? ఎక్కడమ్మా, వారికి ఏరక్ కాంట్రాక్ట్లు వాడుతూ. నీ మొహం నువ్వెక్కడ చూసావు? రోజు చీకటితో లేచి ఓ గంటైనా సాధన చేస్తుంటారు. అయితే అలాగే మా బాబుకు కూడా కొంచెం నేర్పమనండి. ఏ హనుమాన్లు? ఎంత మాట ఎంత మాట! అంతకన్నానా? ఈ మాట మా వారు వింటే ఎంతో పొంగిపోతారు. ఏ హనుమాన్లు? అవునమ్మా. అయితే బాబుని మన ఇంటికి తీసుకెళ్దాం. అలాగేనమ్మా. రా బాబు. మంచి రోజు చూసి నేనే పంపిస్తాలేండి. అలాగేనమ్మా. అలాగేనండి. వస్తాను నాన్న. అమ్మా, పెద్ద బాబాయ్ దగ్గర కూడా ఎందుకు పంపిస్తున్నావు? వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములు నీ ద్వారా సంగీతానికి దగ్గర కావాలి. తాతయ్య గారి ఆశయం ఏమిటో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. లేచి తొందరగా రెడీ అవ్వండి, శ్రీనివాస్ వస్తున్నాడు. వాడెందుకు పొద్దున్నే చందా కోసమా? సందాలు తీసుకుని బ్రతకాల్సిన కర్మ వాళ్ళకేం పట్టలేదు. మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నాడండి. నా దగ్గర ఏముంది బాబు నేర్చుకోవడానికి? అదేంటి సార్, మీ పక్కన కూర్చోవటమే ఎంతో అదృష్టం. సీను, సీను, తీసుకొచ్చి కూర్చోబెట్టు. సీను. రండి. మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా బాబు? మీ నాన్నగారు, మీ అమ్మగారు? మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు మాత్రం మా దగ్గర ఉండటం లేదు. ఓహో. కూర్చోండి. మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందండి. అంతా మీ ఆశీర్వచనం. బాబు, ఆవిడేనా మీ అమ్మ? అవునండి, పిలవమంటారా? అక్కర్లేదు. బాగా పరిచయమైన గొంతులా ఉంటే ఏదో అనిపించింది. అదే, ఆ రోజు నా కచేరీకి మైక్ లో మాట్లాడినప్పుడు విన్నారుగా, అందుకే తెలిసినట్టు అనిపిస్తోందేమో. అంతే కావచ్చు. చూడండి, ఈ కుర్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. క్షమించాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇతని భవిష్యత్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బెర పెట్టి ఈ 10 ఏళ్లకు అగ్రిమెంట్లు రాయిస్తారు, సంతకాలు పెట్టమంటారు. అలా పెట్టద్దంటారా? మీ అవసరాలు పరిస్థితులు నాకు తెలియవు. మీ అయిన వాళ్లతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాకైన వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరే అయిన వాళ్ళనుకుని ఏం చేయమంటారో చెప్పండి. వద్దనే అంటాను. వస్తాను.
మీకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి. ఎంత మాట! ఏదో పితృవాత్సల్యంతో మీరొచ్చి చెప్పారు. మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. బాబు, వారికి నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు శ్రీను, బాగున్నావా? నమస్కారం అండి. నమస్కారం అండి. చూడండి, కలిసి వచ్చే రోజు వస్తే ముహూర్తం కూడా ఎలా కుదురుతుందో. మీరు పూజ చేసిన ఆ చేత్తోనే బాబుకి అగ్రిమెంట్ కూడా చేస్తున్నారంటే అది ఎంత శుభప్రదమో ఆలోచించండి. ఏం మేనేజర్ గారు? అసలు మీ దృష్టి బాబు మీద పడ్డ రోజే అతని యోగం మారిపోయింది అనుకోండి. అగ్రిమెంట్లు సంతకాలు ఎందుకులేండి, మీ అభిమానం ఉంటే చాలదు. అలా కాదు, మీకు తెలియాలి, నమ్మకం కుదరాలి. 10 సంవత్సరాల వరకు అబ్బాయి గురించి మీకేం దిగులు లేదమ్మా. ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోయినా నెలకు 1000 రూపాయలు ఇచ్చేట్టు, అలాగే ప్రతి సంవత్సరం పెంచుతూ పోయేట్టు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. కానీ మీ ఇంట్లో ఉంటున్నారే, వారితో కూడా మీకు ఇలాంటి అగ్రిమెంటే ఏదో ఉందట. ఉన్నా దానికి దీనికి సంబంధం ఉండదండి. కానీ ఆయనకి బాబుకి సంబంధం ఉందిగా, అదే ఈ అగ్రిమెంట్ల ద్వారా. రేపు ఇంట్లో ఉన్న ఆయన వదిలేసి ప్రోగ్రాంలన్నీ బాబుకే ఏర్పాటు చేస్తుంటే ఆయన ఊరుకుంటారా? నిలదీసి అడగరు. ఆయన అలా అడిగేవారు కారులేండి, మీకు ఆ భయం అక్కర్లేదు. అయినా వారు ఇదివరకులా పాడలేకపో సారీ, మీరు అగ్రిమెంట్ల మీద నిర్భయంగా సంతకం పెట్టచ్చు. మీరేమో భయం లేదంటున్నారు, కానీ పెట్టడం మంచిది కాదని ఆయన అంటున్నారు. ఆయన మీతో అగ్రిమెంట్ విషయం చెప్పారా? ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన మీ ఇంట్లో ఉండటం మాకంత శ్రేయస్కరం కాదు. ఆయనకు మీకు పూర్తిగా ఏ సంబంధం లేదని తెలిసిన రోజున మాకు నమ్మకం కుదురుతుంది. బాబు భవిష్యత్తుతో పాటు నా జీవితము కుదురపడుతుంది. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టదని నువ్వు వాళ్ళకి చెప్పావా? అవును. ఏ, ఎందుకు చెప్పావు? ఆ కుర్రాడికి ఎంతో భవిష్యత్తు ఉంది కనుక, దాని మీద నీ నీడపట్టం ఇష్టం లేదు కనుక. నా నీడకొచ్చి నువ్వేం నష్టపోలేదే. నష్టమే పోయాను, లాభమే పొందాను. గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నువ్వు మాత్రం ఆ పసివాడిని ఉక్కు సంకెళ్లలో బిగించటం నాకిష్టం లేదు. అవును, ఇప్పుడు అన్ని సంకెళ్ళలాగే కనిపిస్తాయి. నిన్ను 10 మందిలో నిలబెట్టి నీ పేరు ప్రఖ్యాతుల కోసం నేను పాటుపడకపోతే నువ్వే స్థితిలో ఉండేవాడివో ఒక్కసారి ఊహించుకో. ఇలా మాత్రం ఉండేవాణ్ణి కాదేమో. ఇంకెలా ఉండేవాడివి? ముష్టెత్తుకునేవాడివా? ఈ పడుపు కూడా తినడం కంటే సంగీతాన్ని నమ్ముకుని ముష్టెత్తుకు బ్రతికినా కాస్త మనశ్శాంతి ఉండేది. ఆహా, కేవలం సంగీతాన్ని చూసి ముష్టి వేయడానికి ఇవేం త్యాగేగ రోజులు కావు. నీ సంగీతాన్ని బ్రతికించి తెలివిగా ప్రజలకు అందించింది నేను, అది మర్చిపోకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అజరామరమైన సంగీతాన్ని మనలాంటి తుచ్చులు బ్రతికించక్కర్లేదు. ఎవరు తుచ్చులో అర్థం అవుతోంది. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావో ఇప్పుడు తెలుస్తోంది. నా మీద మోజు తీరింది కనుక పక్కదారులు తొక్కాలని చూస్తున్నావు. ఏ ఆసరాలేనే ఆమెను బుట్టలో వేసుకుని కురకాలని చూస్తున్నావు. నియమాలు తప్పినా నీతి ఇంకా మర్చిపోలేదు. ఇంకో మాట నావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇన్నేళ్లు ఈ పంచనున్నాను. అందులో నీ స్వార్థం, నా బలహీనత రెండూ ఉన్నాయి. నిన్నెంత అసహించుకున్నా ఈ రోజు నా వ్యక్తిత్వాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. తిను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి రామదాసుని తీసుకురా. అలాగేనమ్మా. అరుగు బాబు, అక్కడే ఉన్నారు. సీను, నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? మీరొక్కరే ఉన్నారని. అందుకు నువ్వేం చేస్తావు? మా ఇంటికి తీసుకెళ్తారండి సార్. నేనెక్కడికి రాలేను బాబు. రామదాసు రిక్షా తీసుకొచ్చా, దాంట్లో ఎక్కువ వెళ్దాం. రామదాసు రా, వస్తున్నారు. అది కాదు బాబు. మా అమ్మ మీకోసం వంట కూడా చేసింది. రండి రండి సార్, రండి. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా,
కాళ్ళు కడుక్కోటానికి నీళ్లు ఇవ్వు బాబు. క్షమించండి, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. మీ ఆతిథ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నానో బాబుకు చెప్పిన అర్థం కాదని నేనే వచ్చాను. మీ అనుమానం నాకు అర్థమైంది. దేవుడి గుళ్ళోకి వెళ్ళి తలుపేసుకున్నా ఆ దేవుడితోనే సంబంధం అంటగట్టే జనం. వాళ్ళకి జడవాల్సిన అవసరం లేదు. బాబుకు విద్య నేర్పే గురువుగా మీరిక్కడ ఉండటం తప్పులేదు. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను. కడుక్కోండి. నువ్వు చాలా అదృష్టవంతుడివి బాబు. ఎందుకని సార్? నీ కడుపు చూసి అన్నం పెట్టి చల్లని అమ్ముంది. కడుపు నిండా చదువు చెప్పడానికి మీరు ఉన్నారు కదా సార్. నాదేముంది బాబు, ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవాణ్ణి. మా అమ్మగారు మమ్మల్ని పంపిస్తేగా మీరు వెళ్ళేది. ఇలా శాసించే వాళ్ళుంటే నా జీవితం ఎప్పుడో బాగుపడేది. ఈ అలంకారాలు ఆర్భాటాలు ఏమిటోయ్? ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడవడనట్టు. వెధవ ఉపమానాలు. నమస్కారం పెట్టు. ఇవాళ నా పుట్టినరోజు, ఆశీర్వదించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రా మురళి, రా దివ్య, అంత అన్ని చెప్పర్లే. లేవండి. మురళి, శ్రీనివాస్ పుట్టినరోజు ఇవాళ. నీకు చెప్తా కదా, ఎందుకంత తొందర? మన ఇంట్లోనే. మురళి, నాన్నగారికి తోడుగా నువ్వు శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలయ్యా. ఏ, అన్నకి ఏదైనా పనుందా? లేకపోయినా ఆయన వద్దు. అక్కడ ప్రతి మాట ఎంతో మర్యాదగా ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం. ఈయనేదో అవాకులు చవాకులు మాట్లాడి. ఏ శ్రీనివాస్, ఇవాళ నీ పుట్టినరోజు మా ఇంట్లో నాయన, ఈ 4 మాటలు మాట్లాడలేనా? ఆ 4 మాటలైతే మీరంతా ఎందుకు? నేనే వెళ్ళి మాట్లాడొద్దును. శ్రీనివాసు పుట్టినరోజు నాడే ఇవాళే మన ఇంట్లో దత్తత తీసుకోవడం కోసం వాళ్ళ అమ్మగారు నొప్పించి రావాలయ్యా. రండి సార్, రండి, కూర్చోండి. శ్రీనివాస్, శ్రీనివాస్, మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తా. అమ్మా, అమ్మా. అమ్మగారు, వీరు కోదండపాణి గారిని మాజీ ఎమ్మెల్యే గారు, మా వదిన గిరిజి గారి తండ్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ గురించి అంతా విన్నానమ్మా. మా అమ్మాయి చెప్పింది. ఏమిటో మంచివాళ్ళకే ఆ దేవుడు ఓ వేషం అన్యాయం చేస్తూ ఉంటాడు. మా అమ్మాయి సంగతి చూడండి. ఇన్ని లక్షల ఆస్తి ఉంది, కానీ ఏం లాభం? ఇంట్లో ఒక నలుసు లేడు. ఒకటే దిగులు పడిపోతుంది. ఏం వయసు అయిపోయిందని అంత దిగులు పట్టడానికి? నేను ఆ మాటే చెప్పానమ్మా, కానీ దాని దిగులు దాంది. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. ఆసుపత్రులకెళ్లి పొరుళ్ల బార్లో పాల డబ్బాలు పంచిపెడుతోంది. పిల్లలకి పలకలు బలపాలు దానం చేస్తుంది. ఎక్కడికి నాన్నా? నేను వచ్చిందే నీకోసం. ఇవాళ నా పుట్టినరోజండి. గుడికెళ్ళటానికి కొబ్బరికాయలు అవి తీసుకురావాలి. అది ఇలాంటి భక్తి ప్రపత్తులు ఈ చిరంజీవిలో చూసుంటుంది. అందుకే వీడి మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకుంది. నువ్వు అవునంటే వీడి పుట్టినరోజు మా ఇంట్లో చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అసలు మా గిరిజ వీడి గురించి ఎన్ని కళ్ళగంటోందో చెప్పలేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నువ్వు అన్యథా అనుకోకపోతే కన్న తండ్రిగా నాదో చిన్న విన్నపం. పెద్దవారు, మీరలా ప్రాధేయపడి మాట్లాడకూడదు. ఈ చిరంజీవిని దత్తత చేసుకోవాలని మా గిరిజ కళ్ళగంటుంది. అలా జరిగేలా అనుగ్రహించమని కనిపించిన దేవుడి కల్లా మొక్కుతుంది. నాకు ఒక్కగానొక్క బిడ్డ. నా బ్రతుకు భవిష్యత్తు అంతా వాడి మీదే ఆధారపడుంది. తెలుసమ్మా, నాకు తెలుసు. బాబుతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో ఉండిపోవచ్చు. నాకు 2 కూతుళ్ళు అనుకుంటాను. మీ అభిమానం మీద, గిరిజ గారి ప్రేమ మీద నాకు నమ్మకం లేక కాదు, కానీ మీ అల్లుడు గారి గురించే నా అనుమానం అంతా. అతను ఈ దత్తతకి మనసారా ఇష్టపడుతున్నాడమ్మా. ఆయన అవసరం అనుకుంటే దేనికైనా ఇష్టపడగలరు. అవసరం లేదనుకుంటే అన్నం పెట్టిన చెయ్యినే నరుక్కుపోగలరు. మా అల్లుడు అలాంటి వాడి కాదమ్మా. నేనన్నీ విన్నాను.
వెంకటపతి నాయుడు గారు ఎక్కడో గాలికి తిరుగుతున్న ముగ్గురు అనాథల్ని చేరదీసి తన ఆస్తి కరిగిపోయినా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేసిన తర్వాత ఆయన పట్ల ఎలా ప్రవర్తించారో విన్నాను. డబ్బుకి హోదాకి దురలవాట్లకి బానిసలై ఆయన ఎలా వెన్నుపోటు పొడిచారో విన్నాను. మీ అల్లుడు గారు ఆ ముగ్గురులో ఒకరు, అవునా? అవునమ్మా. మరి ఆ తండ్రి పట్ల అలా ప్రవర్తించిన పెద్ద మనిషి రేపు నా బిడ్డ మీద ప్రేమ అభిమానాలు చూపిస్తాడనే నమ్మకం నాకెలా కలుగుతుంది? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, బాబు విషయంలో పూర్తి బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నిజమైన ప్రేమాభిమానాలు ఈ ప్రమాణాలకి వాగ్దానాలకి అతీతమైనవి. ఎవరి ప్రమేయం లేకుండా మనసులోంచి పుట్టుకురావాల్సినవి. క్షమించండి, నేను నా బిడ్డను ఎక్కడికి పంపలేను, ఎవరికి ధారాదత్తం చేయలేను. రెండు కూర్చోండి. పంతులు గారు అమ్మా రావే దిష్టికి ఇంతేగాక. అంతే, నువ్వు అటు ఇటు తిరగకుండా అక్కడి నుంచో వెళ్ళు. అలాగేనమ్మా. వీళ్ళు ఇంకా రాలేదేమిటి? వస్తారు లెక్క. బాబు రాగానే నన్ను అమ్మ అంటాడంటావా? 4 రోజులు అలవాటైతే వాడే అంటాడు. 4 రోజులేమిటి, 2 రోజుల్లోనే అనాలి. అసలు నిజానికి ఇవాళ నుంచే అనాలి. నా బిడ్డ అయిపోతున్నాడుగా. మనకరే పంతులు గారు రండి. కొండబాయి లేవు బాబు. బాబే నాన్న, వెనకాల వాళ్ళ అమ్మగారితో వస్తున్నాడా? లేదమ్మా, అసలు రాడు. ఏమైందండి? నాన్న, ఆవిడ బాబును పంపనందమ్మా. ఎందుకట? ఇంత పెద్ద చోటు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ చాలా వాటినా? అవన్నీ మనబోటి వాళ్ళ ఆలోచనలయ్యా. ప్రేమలు వాత్సల్యాలు కూడా డబ్బుతో కొలుస్తాం గనక. అసలు ఏం జరిగింది నాన్న? నీ కర్మమ్మా. నీకు పిల్లలు లేకుండా భగవంతుడు చేస్తే పెంచుకునే అవకాశం లేకుండా నీ భర్త చేశాడు. అంటే ఆయనకిష్టం లేదని వాళ్ళు అనుకుంటున్నారా? అదేం కాదమ్మా. మీ ఆయన చరిత్ర అంతా ఆమెకు తెలిసిపోయింది. రోడ్డు మీద బికారుల్లా తిరుగుతూ ఉంటే పెంచి పెద్ద చేసిన తండ్రినే కాదన్న శంకరం గారికి పెంచుకునే కొడుకు మీద పాశం ఎలా ఉంటుంది అని మెత్తని చెప్పుతో కొట్టి అడిగిందమ్మా. నిజమే నాన్న. సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటో ఇంతకాలం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పుణ్య దంపతుల ఉసురు పోసుకొని వాళ్ళ కడుపుకు చిచ్చు పెట్టిన తర్వాత ఇక నా కడుపు ఎలా పండుతుందండి? ఈ బ్రతికింతే. ఈ పాపంలో అమ్మాయికే కాదయ్యా, నాకు భాగం ఉంది. అల్లుణ్ణి ఎల్లరికం తెచ్చుకున్నానని సంబరపడ్డానే తప్ప నాయుడు గారి ఆశయాన్ని భగ్నం చేస్తున్నానని ఆలోచించలేదు. మంచో చెడో జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా ఆస్తి పాస్తి ఏదైనా మిగులుంటే నా తర్వాత తీసుకుందరు గాని అందాక నువ్వు గిరిజా మీ దారి మీద చూసుకోండి. ఏమిటయ్యా ఇది? అరే, ఇలా నమస్కారాలు పురస్కారాలు నాకు ఇష్టం లేదని తెలుసు కదా నీకు.